కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మా సంస్థ నుంచి, మా డ్రైవర్స్ నుంచి కూడా వాళ్ళకి ప్రకటన సంతాపం తెలియజేస్తాం. చాలా బాధాకరమైన విషయం. నిద్రలోనే అలాగా ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలందరికీ కూడా, చనిపోయిన వాళ్ళకు కూడా మనశ్శాంతి కలగాలని మా హృదయపూర్వకంగా వాళ్ళకి మేము ప్రకటన సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అందరూ కూడా సహాయక చర్యలు బాగానే చేశారు. పోలీసు వారు అయితేనే, తెలంగాణ రాష్ట్రం అయితేనే, ఆంధ్ర రాష్ట్రం అయితేనే అందరూ కూడా దగ్గరుండి తమ వంతుగా వాళ్ళు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని ఎన్నో కోణాల్లో, ప్రతి కోణాల్లో ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులకి నేను చెప్పాల్సింది ఏంటంటే, పాత్రికేయ మిత్రులు మీరు చాలా డ్రైవర్స్ పై రూమర్లు సృష్టిస్తున్నారు. అవి మాత్రం మీరు మానుకోవాలి. ఎందుకంటే వాస్తవాలను చెప్పండి, తప్పు లేదు. మీరు వాస్తవాలను చెప్పండి, తప్పు లేదు. కానీ డ్రైవర్ల మీద మీరు అలాగా అవాకులు చవాకులు, మీకు నోరు ఉందని అలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏం జరిగిందో వాస్తవాలను చెప్పండి, తప్పు లేదు. ప్రజలకి మీరు వాస్తవాలు చెప్పే వారధులుగా ఉండండి తప్ప డ్రైవర్లు కదా, వాళ్ళకేం తెలుస్తుంది, కాకి బట్టలు వేసుకొని తిరుగుతుంటారు, గడ్డాలతో తిరుగుతుంటారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి చట్టాల గురించి తెలియదు అని మీరు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మీరు మాత్రం ఇలాంటివన్నీ వాస్తవాలను తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీరు మీ పాత్రికేయ మిత్రులు కరెక్ట్ అనుకుంటారు, కానీ మీ పాత్రికేయ మిత్రులు చేసే కొన్ని తప్పుల్ని మీకు నేను వీడియో రూపంలో చూపిస్తాను. మీకు గత కొద్ది కాల క్రితం రమణ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ బస్సు రాజమండ్రి వై జంక్షన్ అంటే ఆర్ట్స్ కాలేజ్ ఎదుర్కొంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఇద్దరు మృత్యువాత పడడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అది కూడా విషయం ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక ఎన్కౌంటర్ మీడియా ప్రతినిధి, ఆయన పేరు కళానిధి మారన ఏదో పేరు, ఆయన డ్రైవర్స్ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఇలా ప్రాణాలు తీసుకుంటే ప్రజల మీద చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ పర్మిషన్ ఇచ్చారా? వాళ్ళ చెరువు నుంచి ఇంకా అభివృద్ధి చేయండి. రాత్రి 6 గంటల తర్వాత ఒక్కొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఒక్కొక్కరిని దింపి ప్రజలు చావాలని రోడ్లు ఉంటాయి. కావాలని గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది. ఆయన డ్రైవర్ని చంపేయాలంటండి. ఓకే, డ్రైవర్ని చంపేయండి. ఒక 10 రోజుల తర్వాత ఏలూరులోని చోదిమెల్ల అనే ఒక బైపాస్ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆగున్న లారీని ఒక ప్రైవేట్ బస్సు ఢీకొని అందులో మా డ్రైవర్ సోదరుడు ప్రాణాలు పోయాయి. దానికి కొంతమంది పాత్రికేయ మిత్రులు వాళ్ళు చేసిన ఒక యూట్యూబర్ చూడండి. ఒక యూట్యూబర్ ప్రైవేట్ బస్సు చిత్త అయిపోయారు. దాదాపు 3 చనిపోయారు. 8 మంది సీరియస్ గా ఉన్నాయి. వాళ్ళు ఏలూరు హాస్పిటల్ తరలించారు. ఈ సంఘటనలోనే 6 గంటలకు ఏలూరు హైవేలో జరిగింది. ఈ బస్సు ఎంత స్పీడ్ ఉంటే ఎంత చిత్త అయిపోవడం మీరే చూడతారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్. మంచి ప్రైవేట్ బస్సు యాజమాన్యం స్పీడ్ గా వెళ్ళడానికి స్పీడ్ గా టైం డ్రాప్ చేయడం ఇదే పనిగా పడుతుంది. కానీ పాసింజర్ల సేఫ్టీ గురించి పట్టించుకోవడం. సో గవర్నమెంట్ ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని ఫోకస్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళ యొక్క స్పీడ్ తగ్గించి పాసింజర్ సేఫ్టీ కోసం. ఈ యూట్యూబరు డ్రైవర్లు అతివేగమే కారణమని చెప్తున్నారు. ఓకే, అందరూ కూడా అతివేగమే. కర్నూలు బస్సు కూడా అతివేగమే. అసలు మీకు నోరు మాట్లాడటానికి అసలు మనస్సాక్షి ఉండారా మీకు? అసలు బస్సుల గురించి మీకు అసలు మోటార్ వర్కర్స్ గురించి కానీ, మోటార్ వాహనాల గురించి, చట్టాల గురించి కానీ ఏమీ తెలియదు. ఒక మైక్ ఒకటి పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసి అతివేగం. ముందు రాజమండ్రిలో జరిగిన యాక్సిడెంట్ కారణం ఏంటంటే మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఒక గర్భిణీ స్త్రీ వాష్రూమ్ ఆపమని డోర్లోకి వచ్చి డ్రైవర్ని అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది. అన్న ఎక్కడైనా వాష్రూమ్ ఆపన్నా అని రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ కూడా అకస్మాత్తుగా వచ్చి పడిపోవడం వల్ల ఇది జరిగింది. యాక్సిడెంట్ అంటే అసలు అర్థమేంట్రా? అసలు మీకు తెలుసా? మీకు మనకు అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. మనకు తెలియకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. ఒక అవి పక్కన పెడితే ఈ యూట్యూబర్ అనే మాట వేగం అన్నాడు కాబట్టి వీటికి నేను చెప్పాల్సిన ఒక విషయం, రవాణా శాఖ అధికారులను వెళ్ళి అడగండి. ఒక బస్సు ఎంత స్పీడ్కి లాక్ చేస్తారో, ఎంత స్పీడ్కి లాక్ ఉంటుందో ఒకసారి మీరు అడగండి. ఏమీ తెలీదు. వచ్చాడు అంటే మీరు పబ్లిక్
పబ్లిక్ మీద ఏదన్నా అవాకులు చవాకులు వెళ్తే అక్కడే మిమ్మల్ని అంటే ఏదన్నా చేస్తారని భయపడి డ్రైవర్లు మేము వాళ్ళు రక్షించే పనిలో ఉంటాం. మేము రక్షకులు రా, మేము ప్రాణాలు తీసే కాలేములు కాదు, మేము రక్షకులవి, ప్రాణాలు రక్షించే. ఎందుకంటే మా వెనకాల 40 మంది ఉంటే మా ప్రాణం పోయాకే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది నువ్వు గుర్తించుకో. నువ్వు ఇంటికాడ సమ్మగా పడుకొని జరిగాక నీకెవడో ఫోన్ చేస్తే వచ్చి అవాకులు చవాకులు పేలడం కాదు. మాలా ఉద్యోగం చెయ్యి. నువ్వు చేయగలవు అలాగా? 40 మందిని నేను కాపాడుతానని మా ప్రాణం అడ్డు పెడుతున్నాం. ఎందుకంటే మేము సచ్చాకే, మా ప్రాణాలు పోయాకే మిగతా వాళ్ళు తగులుద్ది. ఇంతకంటే ఇంకేం కావాలరా నీకు? అవాకులు చవాకులు నోటికి ఇష్టం వెళ్ళడం